నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు మష్రూమ్స్తో పాలకూరతో నేను ఒక మంచి ఆమ్లెట్ చూపిస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది, దాంతోపాటు టేస్టీగా కూడా ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. మరి రెసిపీ ఏంటో చూసేద్దాం. దీనికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని 1 టీ స్పూన్ బటర్ని వేసుకోండి. ఎప్పుడైనా బటర్ ఒకటే మనం ఫ్రై చేస్తే అది మాడిపోతుంది. అందుకోసం 1/4 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని బటర్ని కొద్దిగా కరగనివ్వండి. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 200 గ్రాముల మష్రూమ్స్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న కట్ట పాలకూరను తీసుకుని దాన్ని కూడా కడుక్కుని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నాకు గుప్పెట్లతో చెప్పాలి అంటే 2 గుప్పెట్లు అయ్యి కొద్దిగా అయ్యిందండి. సో పాలకూరని కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఒక 30 సెకండ్లు అలాకి ఇలా వాటర్ వస్తుందండి, అలానే వదిలేసేసేయండి. ఇంకా వాటర్ వస్తుందన్నమాట. 2 మినిట్స్ తర్వాత చూస్తే కనుక వాటర్ చూసారా ఎంత వస్తుందో, ఇంకా వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఈ మష్రూమ్స్ని పాలకూరని ఫ్రై చేసేసుకోండి. ఒక 5 మినిట్స్కి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఉంటుందండి. మష్రూమ్స్ కూడా చక్కగా కుక్ అయిపోతాయి. అప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకోండి. అలానే దీంట్లోకి 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. దీంట్లోకి కారం వేస్తే బాగోదండి, మిరియాల పొడి టేస్ట్ అయితేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుని మరొక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి, లైట్గా తడిగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్కకు పెట్టేసుకోండి. నేను ఫ్రై చేసిన మష్రూమ్ పాలకూరని ఇలా ఈ విధంగా 4 బౌల్స్లోకి నేను డివైడ్ చేసుకున్నానండి. 4 ఆమ్లెట్స్ కోసం 2 ఎగ్స్ వేసే దాంట్లోకేమో ఎక్కువ వేసుకున్నాను, సింగిల్ ఎగ్ దాంట్లోకి తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు 2 ఎగ్స్ వేసుకునే బౌల్ తీసుకుని దాంట్లోకి 2 ఎగ్స్ని వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. సాల్ట్, పెప్పర్ పౌడర్ ఇంకేమీ అవసరం లేదండి, సరిపోతుంది. స్పైసీగా కావాలంటే ఇంకొంచెం పెప్పర్ పౌడర్ని వేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ ఏదైతే ఉందో అదంతా వేసుకుని స్ప్రెడ్ చేసేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని దీన్ని 2 వైపులో కూడా ఫ్రై చేసుకోండి. ఒకవైపు చక్కగా వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుని రెండో వైపు కూడా వేయించుకోండి. పచ్చివి కలపకూడదండి, కంపల్సరీ ముందు ఫ్రై చేసుకుని ఆ తర్వాతనే ఇలా ఆమ్లెట్ని రెడీ చేసుకోవాలి. ఇలా 2 వైపులా వేగిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్లా తయారు చేసుకోవడం కోసం నేను నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పెట్టుకున్నానండి. అలానే ఒక చిన్న గ్లాస్తో రాగిజా కూడా తాగామంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. అలానే మనకి అందవలసిన అన్ని న్యూట్రియన్స్ కూడా చక్కగా అందుతాయి అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. అంతే, మష్రూమ్ పాలకూర ఆమ్లెట్ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.